రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు భిక్ష వేయటం లేదన్నారు ఉద్యోగుల సంఘం చైర్మన్ పద్మాచారి. తమ నుండి జమ చేసుకున్న డబ్బులను రిలీజ్ చేశారని, ఆ రిలీజ్ చేసిన డబ్బులు ఉద్యోగస్తుల ఖర్చులు కూడా సరిపోవన్నారు. ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ ఇస్తేనే ఉద్యోగులకు మంచి జరుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులు 5 ఏళ్లు చేస్తే ఎన్ని బెనిఫిట్స్ ఇస్తారని, 35 ఏళ్ల సర్వీస్ చేసిన ఉద్యోగస్తులకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఘం చైర్మన్ పద్మాచారితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం 100 రోజుల్లో 6,000 కోట్ల విడుదల చేస్తామంటూ కూడా గతంలో ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం దానిలో భాగంగా 2,000 కోట్ల రూపాయలని నిన్న విడుదల చేయడం జరిగింది. అసలు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఎంత ఉన్నాయి, నిజంగానే ఈ 2,000 కోట్ల రూపాయలని ప్రభుత్వం రిలీజ్ చేసిందా, 100 రోజుల్లో ఏదైతే బకాయిలకు సంబంధించి పూర్తిగా కంప్లీట్ అవుతుందో, ఎలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం తెలంగాణ ఉద్యోగుల చైర్మన్ పద్మాచారి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. దీనిపైన పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కూడా ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసామని, నిన్న 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసామని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? జనరల్ ఏమిటంటే ప్రభుత్వము లోపల ఒక 30-35 సంవత్సరాలు చేసినాక ప్రభుత్వాన్ని ఉద్యోగులకు సంబంధించిన అన్ని బెనిఫిట్స్ అనేది గత ప్రభుత్వాల నుంచి కూడా ఏమిటంటే వితిన్ 1 మంత్ లోపల అతనికి ఆల్ బెనిఫిట్స్ ఇచ్చేసి గౌరవంగా ఇంటికి పంపించాలని ప్రభుత్వ అధికారుల యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ ఏమవుతుందంటే గత 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వాల లోపల ప్రభుత్వ ఉద్యోగుల గురించి వాళ్ళ సర్వీస్కి ఒక గుర్తింపు లేకుండా, వాళ్ళు రిటైర్మెంట్ అయినా కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఇన్స్టాల్మెంట్ భిక్షగాళ్ళకి ఇచ్చినట్టు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఒక కమిట్మెంట్, ఒక పద్ధతిగా ఏం చేయాలి, రిటైర్మెంట్ అయినాక కానీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలన్నా లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్నా అని ఒక ఉద్దేశం ఉంటుంది. కొందరు చిన్న ఉద్యోగస్తులు ఏమన్నా ఆర్ట్కి సంబంధించింది ఏమన్నా ఉంటే కూడా, ఎందుకంటే హెల్త్ కార్డు కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఆపరేషన్ చేయించుకోవాలని పోస్ట్ పోన్ చేసుకోవడం అంటే, అటువంటి ఉద్దేశం లోపల ఇన్స్టాల్మెంట్గా దగ్గరికి ఇచ్చినట్టు ఇస్తే దాన్ని ఏదాన్ని కూడా సరిపోక మొత్తం అమౌంట్ వచ్చే వరకు ఈ అమౌంట్ అనేది ఇప్పుడు ఇచ్చిన అమౌంట్ అనేది చిన్న అడ్జస్ట్మెంట్కి అయిపోయి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఎక్కడ కాకుండా అవుతాయి. అయితే ఇన్స్టాల్మెంట్ ఎక్కించాక మొన్న 200 కోట్లు ఇచ్చినందుకు దాంట్లో ఓన్లీ జీపీఎఫ్ మాత్రమే రిలీజ్ చేసిండ్రు. జీపీఎఫ్ అంటే మా డబ్బులు, ఉద్యోగులు జమ చేసుకున్న డబ్బులు, వాళ్ళు దాని నుంచి ప్రభుత్వం బెనిఫిట్ పొంది దాన్ని ప్రభుత్వం వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న డబ్బులు అనేది ఇప్పుడు ఇన్స్టాల్మెంట్గా మాకు రిలీజ్ చేయడం. గ్రాడ్యుయేట్ ఉంది, శాలరీ ఎన్కాష్మెంట్ ఉంటుంది, అవన్నీ ఇవ్వకుండా ఇది ఇవ్వడం అనేది అందరూ ఏమంటారు అంటే, మా ప్రభుత్వం ఏమంటారంటే మేము ఫస్ట్కి శాలరీ ఇస్తున్నాం, అది ఒక ఊతపదం అయిపోయింది. ఫస్ట్కి శాలరీ ఇస్తున్నామని ఊతపదం అయిపోయింది. కానీ ఉద్యోగులకు కావాల్సిన బెనిఫిట్స్ అందరికి ఇవ్వాలి. కావాలంటే ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేసే కానీ, మినిస్టర్సే కానీ, ఎంపీసే కానీ వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. మేము ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ గడ్డు పరిస్థితి ఉంది కాబట్టి తెలంగాణలో ఇప్పుడు మేము 25% మేము శాలరీ తీసుకుంటాం. మిగతా ఉద్యోగులు 35 years చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళకు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ ఇవ్వాలి, సర్వీస్ ఉన్న వాళ్ళకు కూడా బెనిఫిట్ ఇవ్వాలని ఉద్దేశం ప్రభుత్వ రాజకీయ నాయకులకు, ప్రభుత్వానికి ఉండాలి. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్కు డిఏలే కానీ, టీఏలే కానీ ప్రతిది కూడా ఇమీడియట్లో కూడా శాంక్షన్ చేసుకుంటారు. ఎందుకో ఈ చిన్న క్యాడర్ ఉద్యోగులు అనే వర్గాలనే ప్రభుత్వం లోపల ఏ పార్టీకి కానీ గౌరవం ఉండదు. వీళ్ళు యొక్క ఉద్యోగస్తులు వీళ్ళు సమాజ సంక్షేమం కోసం పనిచేయడం జరుగుతుంది. వాళ్ళకి పెద్ద రిక్రూట్మెంట్లో ఒక పెద్ద ఎత్తున టెస్ట్ లోపల రిక్రూట్మెంట్ అయ్యి ఒక సాఫ్ట్వేర్ పోకుండా, ఫారెన్ పోకుండా తన ప్రాంతానికి, దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన ఉద్యోగులను పట్టించుకోకపోవడం అనేది చాలా ఘోరం. దాని నుంచి ఏమవుతుందంటే సమాజం లోపల సర్వీస్ చేసే యొక్క ఉద్యోగికి కాన్సన్ట్రేషన్ కానీ లేకపోతే సర్వీస్ మోటివ్ అందరూ పోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి సర్వీస్ మోటివ్ పోకముందే ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్మెంట్ ఉద్యోగులకు కూడా అన్ని బెనిఫిట్స్ ఇచ్చేస్తే తను చేసే సర్వీస్ మీద గౌరవం ఉంటుంది, ప్రభుత్వం మీద గౌరవం ఉంటుంది, ప్రజలకు సంక్షేమము ఫలాలు తొందరగా అందించాలనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇన్ని కోట్ల రూపాయలు ఉద్యోగులకు ఇస్తున్నామని ఉద్యోగులను బ్లేమ్ చేయడం. జనరల్గా ఏమిటంటే 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు అని చెప్పేసి ప్రజలలో ఉద్యోగులను చిన్నగా చేస్తున్నారు. వాళ్ళు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇంత డబ్బులు మొత్తం వాళ్ళకి ఇస్తున్నారు, ప్రజలకేం తెలుసు ఇది ఉద్యోగుల యొక్క డబ్బులే, జీపీఎఫ్ ఉద్యోగుల డబ్బులు అని ప్రజలకు తెలియదు కదా.
మా డబ్బులు అనేది మాకు ఇచ్చేది మొత్తం ఉద్యోగులకు ఇస్తున్నారని అడ్వర్టైజ్మెంట్ చేసి ప్రజలల్లా ఉద్యోగులను చులకన చేయడం జరుగుతుంది. అది అడ్వర్టైజ్మెంట్ అవసరమా? ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏదైతే జమ చేశారో దానికి సంబంధించినటువంటి అమౌంట్ మాత్రమే ఈ 2,000 కోట్ల రూపాయలని రిలీజ్ చేశారు. అదనపు బకాయిలకు సంబంధించి అదనపు బెనిఫిట్స్ రావాల్సినటువంటి అమౌంట్స్ మాత్రం అట్లాగే ఉంది. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం భిక్షం వేయడం లేదు, మా నుంచి కట్ చేసుకున్నటువంటి అమౌంట్ని మాత్రమే ఈ నిన్న 2,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిందంటూ కూడా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించినటువంటి సంఘం చైర్మన్ పద్మాచారి గారు చెప్పారు.